అసలు జీవితం అంటే ఏంటి? జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? డబ్బుంటే సంతోషమా అంటే అటు డబ్బున్న వాళ్ళు సంతోషంగా లేరు, ఇటు డబ్బు లేని వాళ్ళు సంతోషంగా లేరు. అంటే సంతోషానికి డబ్బుతో సంబంధం లేదన్నమాట. మరి జీవితం అంటే ఏంటి అని తలబాదుకునే ప్రశ్నకు ఈ ఇద్దరి కుర్రాల కథే సమాధానం. ఒక్కసారి మనసు పెట్టి ఈ స్టోరీ వినండి. వీడియో అయ్యేలోపు జీవితం అంటే ఏంటో మీకే అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే 2012లో హిందూ పత్రికలో వచ్చిన ఓ ఆర్టికల్ ఇది. తుషార్ హర్యానాలో ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు అమెరికా వెళ్లి పై చదువులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అమెరికా, సింగపూర్లలో 3 ఏళ్ల పాటు బ్యాంకు ఉద్యోగాలు చేశాడు. కోట్లు సంపాదించాడు. విలాసంగా బ్రతుకుతున్నాడు. ఇక మరో కుర్రాడి పేరు మట్. చిన్నప్పుడే తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లాడు. అక్కడే చదువు సంధ్యలు గట్రా పూర్తి చేసుకున్నాడు. అయితే చిన్నప్పటి నుండి తుషార్, మట్ మంచి స్నేహితులు. లైఫ్ లో సెటిల్ అయ్యాక ఓసారి కలిశారు. మాటల్లో మాటగా ఇండియా వెళ్ళొద్దామని డిసైడ్ అయిపోయి బెంగళూరులో దిగారు. ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. చేతిలో డబ్బులున్నాయి కాబట్టి నచ్చినట్టు తిరుగుతూ నచ్చింది తింటూ హాయిగా రోజులు గడుపుతున్నారు. కానీ ఇదంతా వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఈ క్రమంలోనే పేపర్లో ఓ ఆర్టికల్ చూశారు. అది దేశంలో ఉన్న దారిద్ర్యం గురించిన వార్త. దాని సారాంశం ఏంటంటే ఇండియాలో చాలా మంది పేదవారు రోజుకు కేవలం 26 రూపాయలతోనే బ్రతుకుబండి లాగిస్తున్నారని. అదెలా సాధ్యమన్నది వారిద్దరి మధ్యలో మెదిలిన మొదటి ప్రశ్న. దాంతో అదెలా సాధ్యమో తెలుసుకోవాలనుకున్నారు. అసలే మార్పు కోరే తత్వం, ఆలోచనలను అమలు చేయడంలో ఇద్దరిది ఏకత్వం. ఇక అడ్డేముంది, రాజభోగాలు వదులుకొని సన్యాసించిన బుద్ధుడిలా ఇద్దరు కలిసి సగటు భారతీయుడు ఎలా బ్రతుకుతున్నాడో అలా బ్రతకాలని బయలుదేరారు. చదువుకున్నవారు కాబట్టి ఈ ప్రయోగానికి ముందే అన్ని లెక్కలు వేసి చూసుకున్నారు. సగటు భారతీయుడి సగటు ఆదాయం నెలకు 4,500 రూపాయలు, అంటే రోజుకు 150 రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా జనం వారి నెలసరి ఆదాయంలో 3వ వంతు ఇంటి అద్దెకు ఖర్చు పెడతారు. ఆ లెక్కన 100 రూపాయలతో రోజు గడపాలనే ప్రయోగానికి పూనుకున్నారు. ఖరీదైన అపార్ట్మెంట్ వదిలేశారు. ఇంట్లో పనిచేసే పని మనిషిని ఒప్పించి ఆమె ఉంటున్న ఇరుకు గదిలోకి మారిపోయారు. మొదట ఈ ఇద్దరి స్నేహితుల తీరు చూసి పిచ్చివాళ్ళనుకుందావిడ. కానీ వారి దీక్ష, అంకుటిత పట్టుదల చూసి చలించిపోయింది. అయితే కొత్త జీవితంలో వారికి ఎదురైన మొదటి సమస్య తక్కువలో తిండి ఎలా సంపాదించుకోవడం అన్నది. అంత తక్కువ ఆదాయంలో బయట భోజనం చేయడం అన్నది అసాధ్యం. దాబాల్లో తినాలన్నా కుదరని పని. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వంటి వాటికి స్వస్తి చెప్పారు. విదేశాల్లో చదువుకున్నారు కాబట్టి సొంతగా వండుకోవడానికి ఏ డోకా లేదు. కానీ ఏం వండుకోవాలో అర్థమయ్యేది కాదు. అందుకని చౌకాకు చౌకా మంచి పోషక విలువలు ఉండే గింజలను ఉడకబెట్టి ఆహారంగా తీసుకునే పద్ధతికి శ్రీకారం చుట్టారు. అలాగే పార్లే బిస్కెట్లు కేవలం 25 పైసలు పెడితే 27 క్యాలరీలు. అరటిపండు ముక్కల్ని బిస్కెట్లతో కలిపి తింటే ఆ రోజు విందు భోజనం చేసినట్టు. రోజుకు 100లో బ్రతకాలి కాబట్టి వారికి వారే కొన్ని బంధనాలు, పరిమితులు పెట్టుకున్నారు. అయితే 5 కిలోమీటర్ల మించి బస్సులో ప్రయాణం భారమని తెలుసు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే కాలినడకనే వెళ్లేవారు. నెలవారీ విద్యుత్ వాడకాన్ని బాగా తగ్గించుకున్నారు. రోజుకు 5-6 గంటలే లైట్లు, ఫోన్లు వాడేవారు. కొంత విద్యుత్ను కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా పొదుపు చేసుకునేవారు. ఒకటే సబ్బును కొని దాన్ని 2 ముక్కలు చేసి ఇద్దరు వాడుకోవాల్సిన పరిస్థితి. కోరి తెచ్చుకున్న కష్టాలే కనుక చింతించాల్సిన పరిస్థితి ఎదురు కాలేదు. రోడ్డు వెంట వెళ్తున్నప్పుడు అద్దాల అలమారాల నుంచి అనేక రకరకాల వస్తువులను, దుస్తులను చూస్తూ వెళ్లేవారు. కానీ వాటిని కొనే తాగుతూ తమకు లేదని తెలుసు కనుక వాటిలో అడుగు పెట్టేవారు కాదు. ఇక సినిమాలు చూడడం అనేది స్థితికి మించిన పని. వాళ్ళు కోరుకున్నది ఒక్కటే, అనారోగ్య పాలు కాకుండా ఉంటే చాలని. మొత్తానికి రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. అయితే అధికారికంగా ప్రణాళిక సంఘం సుప్రీంకోర్టుకు తెలియచెప్పిన వివరాల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువగా ఉండేవారి ఆదాయం పట్టణాల్లో రోజుకు 32 రూపాయలైతే గ్రామాల్లో 26 రూపాయలు మాత్రమే. అది చూడగానే స్నేహితులిద్దరు షాక్ అయ్యారు. ఇదేదో తేల్చుకోవాలని ఇద్దరు కలిసి మట్ పూర్వీకుల గ్రామానికి వెళ్లారు. అది కేరళలో ఉంది. రోజుకు 26 రూపాయలతో గడిపే జీవితాన్ని కరుకాచల్ అనే ఊర్లో మొదలుపెట్టారు. చౌకగా దొరికే ఉప్పుడు బియ్యం, అరటి పండ్లు, పాలు కలపని బ్లాక్ టీ ఇవే వారి రోజువారీ ఆహారం. కానీ అంత తక్కువ డబ్బుతో జీవించడం చాలా కష్టమని వారికి తెలిసిపోయింది. అసలే అరకొరగా ఉన్న కొన్ని సౌకర్యాలను కూడా వదిలేసుకున్నారు. దుస్తులు శుభ్రం చేసుకోవడానికి బట్టల సబ్బు కొనడం మానేశారు. మొబైల్, కంప్యూటర్ ని పక్కన పడేశారు. జబ్బున పడితే ఎలా అనే భయం ఒక్కటే వారిని వేధించేది. సంపన్న కుటుంబంలో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన ఆ 25 ఏళ్ల యువకులకు దరిద్రంలో బతకడం అన్న ఈ అనుభవం భరించలేనిదిగా బాధించేది. అయినా సరే పట్టు విడవకుండా తాము అనుకున్నది సాధించారు. మొత్తానికి దీపావళి పండుగ నాడు ప్రయోగం ముగిసింది. ఆ రోజున వాళ్ళు తమ స్నేహితులకు ఉత్తరాలు రాశారు. మేము మళ్లీ మా మామూలు జీవితాల్లోకి అడుగు పెడుతున్నాం. మా ప్రయోగం ముగియడానికి ముందు రోజు ఇన్నాళ్లుగా మేము ఎవరితోనైతే కలిసిమెలిసి జీవించామో మాకు వారి స్థాయిలో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆ భోజనంలో ఎన్ని పదార్థాలు ఉన్నాయో తెలియదు కానీ ప్రతి దాంట్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయత మాత్రం నిండుగా ఉన్నాయి. మేమింతవరకు
వరకు అలాంటి భోజనం చేయలేదు. కానీ ప్రతి ముద్ద నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక వాస్తవం కళ్ళ ముందు కదలాడేది. ఈ మాత్రం భోజనం అన్నది కలగా మిగిలిన మరో 40 కోట్ల మంది భారతీయులు ఈ దేశంలో మనతో పాటే జీవిస్తున్నారని, వారి కల నెరవేరడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఎవరికీ తెలియదు. మేము మళ్ళీ మా విలాస జీవితాల్లోకి అడుగు పెడుతున్నాము. కానీ వాళ్ళు మాత్రం ఆ ఆగర్భ దరిద్రంలోనే ఉండిపోతున్నారు. రేపు గడవడం కాదు, ఈ క్షణం గడవడం ఎలా అన్న బ్రతుకులు వాళ్ళవి. తీరని కోరికలు, అపరిమితమైన పరిమితుల నడుమ వారు తమ జీవన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వారి ఆకలి పెద్దది, అది తీరే మార్గం చాలా చిన్నది. ఈ ప్రయోగం తర్వాత మా ఆలోచనల్లో మరింత మార్పు వచ్చింది. ఇన్నేళ్లుగా అనేక వస్తువులు జీవితావసరాలుగా భావించి వాడుతూ వచ్చాము. మనిషి బ్రతకడానికి ఇన్నిన్ని సబ్బులు, షాంపులు అవసరమా? హాలిడేస్లో బయటకు వెళ్లి ఖరీదైన హోటల్లో అతి ఖరీదైన విందు భోజనాలు చేయకపోతే బ్రతుక్కి అర్థముండదా? బ్రాండెడ్ దుస్తులు ధరించకపోతే జనం మనల్ని గుర్తించరా? ప్రతిరోజు ఎందరో ఒక్క ముద్దలేక అల్లాడిపోతున్నారు. కానీ మనకు ఎలాంటి లోటు లేదు. మన మనసుని ప్రశ్నిస్తే అసలు మనకు ఇన్నిన్ని వైభోగాలు అనుభవించి ఆనందించే అర్హత ఉందా అనిపిస్తోంది. కొందరు గర్భ దరిద్రులుగా, మరికొందరు ఆగర్భ శ్రీమంతులుగా జన్మించడానికి కేవలం వారి అదృష్టాలే కారణమా అనిపిస్తోంది. సౌకర్యాలు, సదుపాయాలు నిత్యావసరాలుగా పరిగణించే జనం ఓ పక్క, పూట గడవడం ఎలా అని అనుక్షణం మదనపడే ప్రజలు మరో పక్క ఉండడం సృష్టి విచిత్రం. ప్రకృతి వైపరీత్యమా లేక మానవ కల్పితమా? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగల వయసు మాకు లేదు. కానీ ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకోవాలనే తాపత్రయం మాత్రం మాకుంది. చివరగా ఒక్క మాట, ఈ ప్రయోగం ద్వారా సాధించింది ఏముంది అంటే ఉంది. ఓ కఠోర వాస్తవం మాకు బోధపడింది. ఎన్నేళ్లుగా మేము పేదవారిని పరాయి వారిగా చూశాము. కానీ మేము వారితో గడిపిన రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వారు మమ్మల్ని అలా చూడలేదు సరికదా. హక్కున చేర్చుకుని ఆదరించారు. నిజానికి అసలైన పేదలం మనమే. అన్నింటికన్నా ముందు చేయాల్సిన పనేంటంటే మనలో ఉన్న ఈ పేదరికాన్ని రూపుమాపుకోవడం. మనం మారినప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. నిజానికి ఈ ఇద్దరి ప్రయోగం వాళ్ళకే కాదు, మనకి కూడా ఓ కనువిప్పు. అన్ని ఉన్నా సరే ఇంకా ఏదో లేదని బాధపడే మనకు ఒక్కసారి ఆకలి కోసం ఆర్ధనాదం పెట్టేవారిని చూసైనా మారుదాం. మరి ఈ స్టోరీ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.